హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ పప్పు బీరకాయ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇలా చేసి చూడండి. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేయండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నానండి. ఈ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. టైం లేదనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చండి. అరగంట తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని, అలాగే ఒక పెద్ద ఆనియన్ తరుగును కూడా వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 పెద్ద బీరకాయలని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత పప్పు అయితే కుక్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసి, దీంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చిని, అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ని వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పప్పు అయితే దగ్గర పడిపోయిందండి. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.